పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఫామ్ హౌస్ వదిలి జనంలోకి రావాలని బీఆర్ఎస్ తిరిగి అధికారంలో రావడానికి చేసిన ప్రయత్నాలు ఆ పార్టీకి చెందిన నేతలతో పాటు కుటుంబ సభ్యులే గంటి కొడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అనేక మంది యాక్టివ్గా లేరు. మొత్తం 119 నియోజకవర్గాల్లో 10 నుంచి 20 మంది నేతలు మాత్రమే రాజకీయంగా యాక్టివ్గా అయ్యారు. ఇక పార్టీ విషయానికి వస్తే అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ను దాటి రావడం లేదు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో తాను జనంలోనే ఉంటానని చెప్పిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ప్రజల్లోకి వచ్చేందుకు కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఎక్కువగా వ్యవసాయంపైనే ఆయన మక్కువ చూపుతున్నారు. పార్టీ విషయాల్లో నేతలను పిలిపించి మాట్లాడుతున్నప్పటికీ కేసీఆర్ స్వయంగా రాకపోవడం కేడర్లో చర్చకు దారితీస్తుంది. ఇక అన్ని విషయాలు ఇద్దరే భుజాన వేసుకుంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావులు ఇద్దరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా గలం విప్పుతున్నారు. అలాగే ఆందోళన కార్యక్రమంలోనూ వారిద్దరే ముందు బాగానే ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ప్రభావం పార్టీ ఓటమి పాలన తర్వాత కూడా మరొక నేతను ముందు పెట్టి పార్టీ కార్యక్రమాలు నడిపేందుకు వారు ఇష్టపడడం లేదు. దీంతో పాటు కల్వకుంట్ల కవిత ఇప్పటికే యాత్ర పేరిట జనంలోకి వెళ్తున్నారు. తెలంగాణలో ప్రారంభించిన యాత్ర ప్రభావం కూడా బీఆర్ఎస్ పై పడనుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా బీఆర్ శ్రేణులకు ఒకంత నీరసంతో ఉండడం పార్టీకి మైనస్ అని చెప్పాలి. శాసనసభ ఎన్నికల్లోనూ ఓటమి పాలై 2 ఏళ్లు దాటుతున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడకపోవడం కూడా పార్టీపై ఎఫెక్ట్ పడనుందని చెప్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో పార్టీని కేసీఆర్ వదిలేయడం కూడా నేతలు క్యాడర్లో ఒక రకమైన నిస్పృహను కలిగించింది. నేతలు కూడా ఎన్నికలకు ముందు వస్తే మంచిదని భావించి దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో నేతలు బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్న కారు పార్టీ క్యాడర్ కూడా కలుగులోకి వెళ్ళిపోయినట్లే కనిపిస్తుంది. ఎన్నికల ముందు వచ్చినా ఇప్పటికే ఓటర్లు ఫిక్స్ అయిపోయి ఉంటారని, నష్టం జరగకముందే తీసుకోవాల్సిన చర్యల విషయంలో నానుస్తుండడం కూడా బీఆర్ఎస్కు మరింత రాజకీయంగా నష్టం చేకూరుతుందని ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి జనంలోకి రావాలని కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.